మంచిది. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని మహింపరిచాము, కొనియాడాము, గణపరిచాము. శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చున్నాం కనుక అందరూ లేచి నిలబడి హృదయపూర్వకంగా మనసారా ప్రభువుని స్తుతిద్దాము, కొనియాడదాము, ఘనపరుద్దాము. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుడిని ఆరాధించుట మనకెంతో ధన్యత, మనకెంతో దీవెనకరము, ఆశీర్వాదకరము. కనుక దేవుడిని ఆరాధించుటకు మనం ఎంతో ఆశ కలిగి ప్రభువుని ఆరాధించ బద్ధులమై ఉండాలి. ఆనాడు దావీదు ప్రభువుని ఆరాధించాడు, మోషే ప్రభువుని ఆరాధించాడు, అబ్రహాము గారు ప్రభువుని ఆరాధించాడు కనుక వారి జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు కనుక అందరూ హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దాం. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రాలుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజులకు రాజా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆలోచనకర్త మీకే స్తోత్రం, స్తోత్రం. నిత్యులకు మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నిజ దేవుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నమ్మదగిన మా దైవమా మీకే స్తోత్రమయ్యా, మా దేవా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా. అందరూ నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దామండి. ప్రభు మన మధ్య ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు. అందరం ఎవరు మౌనంగా ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాము. మన యొక్క స్తుతి, మన యొక్క ఆరాధన ప్రభు సన్నిధికి వెళుతుంది. స్తుతిని స్థితి మారుస్తుందని తెలియపరుస్తుంది వాక్యము కనుక రాజులకు రాజా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. నిత్యులకు మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, సమాధానకర్త మీకే స్తోత్రమయ్యా. కృపాక్షేమము దయచేయి మా దైవమా మీకే స్తోత్రం. ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, దయామయుడా మీకే స్తోత్రం. కృపగల దేవా మీకే స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రం. మమ్మల్ని ప్రేమించున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా. మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. మా ప్రార్థనకు జవాబు దయచేస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. అందరం స్తుతిద్దాం ప్రభువుని, ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రభువుని స్తుతిద్దాం. మా దైవమా మీకే స్తోత్రమయ్యా. ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా. స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం. సర్వోన్నతుడా మీకే స్తోత్రమయ్యా. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం. స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా. ధవలవనుడా మీకే స్తోత్రం. రత్నవనుడా మీకే స్తోత్రం. 10,000 మందిలోకి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. స్తోత్రాలుడా మీకే స్తోత్రమయ్యా. తేజోమయుడా మీకే స్తోత్రం. నిజ దేవుడా మీకే స్తోత్రం. ప్రేమా స్వరూపి మీకే స్తోత్రమయ్యా. ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా. అల్ఫా ఒమేగా మా దేవా మీకే స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా. పాపుల వాటి రక్షకుడా మీకే స్తోత్రం. లోక రక్షకుడా మీకే స్తోత్రం. మా దైవమా మీకే స్తోత్రం. మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూత
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రార్హుడా మీకే స్తోత్రమయ్యా పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా పరలోకపు మా దైవమా మీకే స్తోత్రమయ్యా నిజోమయుడా మీకే స్తోత్రం గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా ఇదిగో తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో తండ్రి ఇక్కడ జరిగిన ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకు జవాబు దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా నిబిడలో పాటలు పాడి నేను మహిమపరిచారు తండ్రి పాటలు పాడిన ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన కార్యం మీరు జరిగించండి ప్రభా పాటలు పాడని బిడ్డలు ఇంకా పాటలు పాడుటకు మీరు ప్రేరణ దయచేయండి తండ్రి జ్ఞానము దయచేయండి ప్రభా బుద్ధిని దయచేయండి వివేకము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా ప్రాముఖ్యంగా నేను స్తుతించి ఆరాధించి గణపరచకున్నట్టు గొప్ప ధన్యత మా అందరికి మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా నిన్ను ఆరాధించి నీ బిడ్డల యొక్క జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడా మేమందరము కొద్ది మందిగా కూడి నిన్ను ఆరాధించి స్తుతించి కొనియాడుచు ఉండగా ఈ సంవత్సరంలో ఒక అద్భుత కార్యము మా జీవితంలో మీరు జరిగించుదురుగాక నీ కృపతో నింపుదురుగాక మీరు మాకు నీడగా ఉండుదురుగాక అంటే గొప్ప కృపతో మమ్మల్ని మీరు నడిపించండి తండ్రి ఇదిగో నీ మాటలు వినడానికి మేమందరం ఆశ కలిగి ఉన్నాము తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగి ఉంటున్నట్లు మా ప్రాణము నాయన ప్రభువా నీ కొరకు ఆశ కలిగి ఉంటుంది తండ్రి ఎవరికి ఏ మాటలు కావాలో ఎవరికి ఏ మాటల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము పొందుకోవాలో సమస్తము ఎరిగిన దేవా నీ బిడ్డలతో నాతో మాతో మీరు మాట్లాడారు తండ్రి అగ్ని వంటి మాటలు నాయన ప్రభువా పాల వంటి మాటలు తండ్రి జుంటు తేనె వంటి మాటలు మాతో మాట్లాడారు తండ్రి నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవకు వెలుగై ఉన్నదని సెలవిచ్చిన దేవా నీ వాక్యము మాకు వెలుగుగా మార్చండి తండ్రి మా పాదములకు దీపముగా మార్చండి తండ్రి నీ వాక్యము ద్వారా మా జీవితాలు మా కుటుంబాలు మా స్థితిగతులు మా పరిస్థితులు మీరు మార్చుదురుగాక నీ కృపతో నింపుదురుగాక బలపరచుదురుగాక ఇదిగో పరిశుద్ధాత్ముడా మీ యొక్క అగ్ని వంటి మాటలు మీరు మాతో మాట్లాడండి తండ్రి మాకు వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసును దయచేయండి నీ మాటలు మా హృదయంలోనికి ఆహ్వానించుకొని తద్వారా ఆత్మీయంగా ఆనందముగా సమాధానముగా ఉన్నట్లు అట్టి కృప మా అందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి ఆమేన్. కూర్చున్నాను అందరూ. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చినాం కనుక హృదయపూర్వకంగా అందరం దేవుని యొక్క మాటల మీద మన దృష్టి నిలిపి ఉంచి ఉందామండి. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధమైన నామమున ఈ ఆదివారమున ఈ పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మనం గమనిస్తూ ఉంటే
చాలా మంది యొక్క సేవకులు దేవుని యొక్క పరిచర్యలో ఎంతో గొప్పగా అనేక మందికి సువార్త ప్రకటించాలని, అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించాలని, అనేక మందిని దేవుని వైపు ప్రభావితం చేయాలని, అనగా దేవుని ద్వారా వారి జీవితాలు మార్చబడాలని అనేక మంది సేవకులు ఎన్నో విషయాల్లో దేవుని యొక్క బిడ్డల్ని ఉత్తేజపరిచారండి. నాకు బాగా ఒక మాట వినగానే చాలా ఆసక్తి కలిగింది. ఆయన ఎవరంటే గొప్ప దైవ సేవకుడైన చార్లెస్ ఫిన్నీ గారు. ఆయన పేరేంటి? చార్లెస్ ఫిన్నీ గారు. ఆయన వివాహ దినము కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. వివాహము కొరకు దేవుని పని ఆపలేదంటండి. హల్లెలూయా. మనం చూస్తా ఉంటే చార్లెస్ ఫిన్నీ గారు వివాహము నిశ్చయమైంది. ఆయన నవవధువును చూచుకున్నటకు వివాహపు దినమును ఓకే చేసుకొని వివాహము జరిగించుకున్నటకు ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అయితే అనుకోకుండా కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, చార్లెస్ ఫిన్నీ గారి దగ్గరికి వచ్చి, దైవ సేవకుడా, మేము పలానా చోట మీటింగ్ పెట్టాము, మీరు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తే అనేక మంది బిడ్డలు రక్షణ పొందుతారనేటువంటి మాటలు తెలియపరిచినప్పుడు ఆయన వివాహ సంబంధమైనటువంటి ఆలోచన విడిచిపెట్టి దేవుని పని కొరకు ఆ ప్రాంతానికి వెళ్ళాడంటండి. హల్లెలూయా. సర్వసాధారణంగా మనం చూస్తామంటే వివాహము అనగానే వధువైనా వరుడైనా వివాహ దినపు డేట్ ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తూ ఉంటారు అన్నా కదా. అన్నిటికంటే ప్రాముఖ్యం నలుగులు వేస్తా ఉంటారు కదా. అప్పుడు అసలు మనం చూడలేం. అబ్బో ఏదో కొండలలో ఎక్కినట్టు, లేకపోతే చెట్లు ఎక్కినట్టు, లేకపోతే ఏదో ఆకాశ నక్షత్రాలు ఎక్కేసినట్టు చూస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని వృధాగా గడపలేక ఆ సంఘారాధనలో పాల్గొన్నాడటండి. హల్లెలూయా. చార్లెస్ ఫిన్నీ గారు వివాహం దినము కూడా ఆలోచన లేకుండా దేవుని వాక్యము బోధించుటకు, దేవుని మాటలు తెలియపరచుటకు, దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆ ప్రాంతంలో జరిగించుటకు ఆయన వివాహపు ఆలోచనే మర్చిపోయాడటండి. హల్లెలూయా. ఎంత గొప్ప సేవకుడు, అవునా కదా? అవును. ఈరోజు ఉదయం కూడా బిల్లీ గ్రహం గారి గురించి నేను తెలియపరిచాను. బిల్లీ గ్రహం గారు సువార్తలో సుమారు 5.3 కోట్ల మందికి ఆయన సువార్తను అందించాడండి. హల్లెలూయా. రేడియో ద్వారా కానీ, డైరెక్ట్ గా కానీ, అనేకమైనటువంటి విషయాల్లో కానీ ప్రపంచంలో అంత గొప్ప సువార్థికుడు ఉన్నట్లు చరిత్ర తెలియపరుస్తూ ఉన్నది. ఆయన సువార్తను వినంట 16 లక్షల చిల్లర మంది రక్షణ పొందారంటండి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా చేర్చబడ్డారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన స్థితిగతుల్లో, మన పరిస్థితుల్లో దేవుడే లేకపోతే మన జీవితాలు ఎప్పుడు కూడా లేదు. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కాపుదల మన జీవితంలో నిత్యము ఉంటూనే ఉన్నాయి. కనుక ప్రతి నిత్యము దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. తన కృపతో, తన ప్రేమతో, తన కాపుదలతో, తన గొప్ప ఔన్నత్యము మన మీద కలిగి ఉన్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే, దేవుని కొరకు నేనేం చేశాను, దేవుని కొరకు నేనేం చేస్తున్నాను, దేవుడు నా మీద పెట్టినటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు నేను నెరవేరుస్తున్నా లేదా అని పరిశోధించుకోవాలా లేదా? పరిశోధించుకోవాలి తప్పకుండా. కీర్తనలు 121వ కీర్తన 5వ వాక్యంలో మనం చూడగలిగినట్లయితే, కీర్తనలు దావీదు యాత్రా కీర్తనలో 121వ కీర్తన 5వ వాక్యంలో ఉన్నటువంటి మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. ఎవరంటే మనల్ని కాపాడేది? మన తండ్రి అయిన మన దేవుడు మాత్రమే. ఆయనే మనల్ని కాపాడుతాడు, ఆయనే మనల్ని పోషిస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని బలపరుస్తాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుడు మనతో ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రాముఖ్యంగా యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండునండి. మన కుడి పక్కన ఎవరున్నారు? దేవుడు మనకి నీడగా ఉన్నాడు. దేవుడే కనుక మనకి నీడగా ఉంటే మనము చీకట్లో పోయినా కానీ మనకి భయము లేదు, అపవాది దగ్గరికి వెళ్ళినా కానీ మనకి భయము లేదు, శత్రువుల దగ్గరికి వెళ్ళినా కానీ మనకి భయము లేదు. అయితే నేను అంటాను, దేవుడే మనకు నీడగా ఉండాలంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే ఉంటాడా? కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని
విధులు దేవుడు మనకు అప్పచెప్పాడండి. ఆ విధుల ప్రకారం కనుక మనం ఉండగలిగితే యెహోవా నీకు నీడగా ఉండును గాక. ఆమేన్. ఈ మాటలు చూస్తూ ఉంటే యాత్రికుడు తన యెరూషలేము యాత్రలో దేవుని పైన ఆధారపడుట వలన క్షేమము కలుగునని, సహాయము కలుగునని దృఢముగా తెలియపరచు ఈ మాటలు పలకటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ 121 మాటలు మనం చూస్తూ ఉంటే ప్రతినిత్యము దేవుడు మనతో ఉంటాడు, ప్రతినిత్యము దేవుడు మనల్ని బలపరుస్తాడు. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదని అనేకమైనటువంటి మాటలు, బలములు మనకి, ఆత్మీయమైనటువంటి బలములు మనకి ఈ 121వ యాత్రా కీర్తనలో మనం చూస్తూనే ఉంటూ ఉన్నాం. అయితే ప్రాముఖ్యంగా దేవుడు నీకు నీడగా ఉంటే జరిగే కార్యాలు ఒక 3 మాటలుగా నేను క్లుప్తంగా తెలియపరుస్తాను. దేవుడు నీడగా మనకు, దేవుడు కనుక నీకు నీడగా ఉంటే జరిగే కార్యాలు. మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడు మనకు నీడగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని యందు అమితమైనటువంటి భక్తి కలిగి ఆయనతో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలి. ఆయనతో నడవగలిగితే ప్రార్థన చేస్తాం, ఆయనతో నడవగలిగితే పాటలు పాడతాం, ఆయనతో నడవగలిగితే నిత్యము ప్రభువుని స్తుతిస్తాము, ఆయనతో నడవగలిగితే మన ఇష్టాలు, మన కోరికలు, మన తలంపులు మొత్తం నశించిపోయి దేవుని ఇష్టం మన ఇష్టంగా దేవుడు నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు మనం చూస్తా ఉంటే మన జీవితంలో అపాయం ఎదురైనప్పటికీ ఆ అపాయాన్ని తప్పించేది ఎవరంటే మన దేవుడే. హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, బండి మీద వెళ్ళేటప్పుడు అపాయాలు వస్తాయి, ఇంటికాడ ఉన్నప్పుడు అపాయాలు వస్తాయి, నిద్రపోతున్నప్పుడు కూడా అపాయాలు వస్తాయి. ఒక ప్రాంతంలో ఒక కుటుంబము నిద్రపోతూ ఉన్నారు. మంచి రాత్రి అయింది, ఏమైంది ఏమో తెలియదు, ఫ్యాన్ ఉండి కింద పడింది. ఏమైంది? ఫ్యాన్ తిరుగుతున్న ఫ్యాను వాళ్ళ మీద కూడా ఇంకా నయం పక్కన పడింది. దానికి భయపడిపోయి ఆ రాత్రి అంతా నిద్రలేదు. అంటే ఏం జరిగిందా, ఏందా ఇది, ఎవరి పనే ఏందనేటువంటి ఆలోచన మనం చూస్తూనే ఉంటూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కనుక దేవుని యందు యథార్థత, నీతి, భక్తి, పరిశుద్ధత, దేవుని ఇష్టానుసారంగా నీవు జీవించగలిగితే దేవుడు తప్పకుండా నీకు నీడగా ఉండును గాక. అయితే దేవుడు నీకు నీడగా ఉంటే జరిగే కార్యాలు ఏమనగా, మొదటి కార్యము నీవు దాచబడుదువు లేదా కాపాడబడుదువు. హల్లెలూయా. అవసరం లేదు, కూర్చో. నీవు దాచబడుదువు లేదా కాపాడబడుదువు. నేను అంటాను, ఇంతవరకు మనం సజీవ లెక్కలో ఉండి నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ కలిగిన సమస్తము క్షేమముగా ఉన్నదంటే నీ ఆలోచన, నీ జ్ఞానమా, నీ ధనమా? దేవుడిచ్చే కృప. హల్లెలూయా. కనుక దేవుడు దాచాడండి మనల్ని. కొన్ని సందర్భాలు కరోనాలో దాచలేదు మనల్ని, తుఫాన్ వస్తే దాచలేనా? ఈ మధ్యకాలం చూస్తామంటే ఏంటది, ఏ ప్రాంతం, కాలిఫోర్నియానా, ఆ ప్రాంతంలో ఒక సేవకురాలు బయలుదేరి దేవుడు ఎవరు లేదు, దేవుడు జీరో, మనమే హీరో అని తెలియపరిచి బైబిల్ చెప్పడం మొదలు పెట్టిందండి. అయితే దేవుడు చూస్తూ ఉంటాడా? ఆ ప్రాంతం అంతా కూడా అగ్నితో కాల్చబడింది. అసలు మొత్తం కూడా కొన్ని వేల లక్షల కోట్ల మిలియన్ల డాలర్ల ధనం పోయింది. అంత ఆస్తి నష్టం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చూస్తూ ఉంటే దేవుని కాపుదల, దేవుని కేడేము, దేవుని చల్లని చూపు, దేవుని యొక్క హస్తముల కింద మనం ఉన్నంత వరకే క్షేమంగా ఉంటాం, సమాధానముగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. ఎప్పుడైతే ఆయన హస్తము, ఆయన క్షేమము, ఆయన కృప నుంచి మనం వైదొలిగిపోతామో అపవాది గారు రెడీగా ఉంటాడు. రండి మిమ్మల్ని మా బ్యాచ్లో వేసుకోవాలి. ఏ బ్యాచ్ అంటే నరకమునకు తీసుకుపోయే బ్యాచ్. అపవాది యొక్క ఆలోచన, తలంపుల ఉద్దేశాలు అంటే నీవు ఆనందంగా ఉంటావు, వాడికి ఇష్టం లేదు. నీవు దేవుని యందు అత్యానందం కలిగి ఉంటావు, అసలు ఇష్టం లేదు. అవునా కదా? అమ్మా ఎక్కడికి వెళ్తున్నట్టు, నేను ప్రార్థన కొద్ది గీతలు కొద్దుండు అంటాడు. అపవాది గారు శోధిస్తా ఉంటాడు. అన్న ఎక్కడికి వెళ్తున్నా, నీ చర్చికి వెళ్ళాలి. ఏమీ లేదు చర్చికి, ఇప్పుడే కొత్త సినిమా రిలీజ్ అన్నాడు, పంపండి. లేదా ఉన్నారు? లేదా ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నీడగా ఉంటే మన జీవితాలు వెలుగుమయంగా మార్చబడతాయి. దేవుడు మనకు నీడగా ఉంటే మన కుటుంబ స్థితిగతులు మార్చబడతాయి. దేవుడు మనకు నీడగా ఉంటే ప్రతి దినము ఆనందము, సంతోషము, సమాధానము, దేవునితో దీవింపబడినటువంటి అట్టి కృప
మన కుటుంబంలో నిలిచి ఉండును గాక. ఆమేన్. అందుకని ప్రాముఖ్యంగా ఈ 121వ కీర్తనలో కొన్ని మాటలు తెలియపరిచి నువ్వు దాచబడదు కాపాడబడదు అనే మాటలు తెలియపరుస్తాను. దావీదు ఇక్కడ తెలియపరుస్తున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. ఆయన కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాడు, ఆయనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచే సహాయం. యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు ఏంటంటే ఫలానది కావాలి ఫలానది కావాలని ముట్టకుండా తన నోటి మాట ద్వారా సమస్తము సృష్టించిన సమర్థుడు నీవు నేను మనందరం ఆరాధిస్తున్న దేవుడు అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే దేవుడు మనకి నీడగా ఉంటే ఆయన నీ పాదములు తొట్టిల నీడు నిన్ను కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. మన దేవుడు నిత్యము మన మీద ఆయన కను దృష్టి నిలిచి ఉంటూనే ఉంటుంది. ఆయన కను దృష్టి మన మీద నిలిచి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే దేవునికి ప్రీతికరమైనటువంటి వారిగా, ఇష్టకరమైనటువంటి వారిగా, దేవుని యందు అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉండే వారిని మనము ఉండాలి. అప్పటి వారికి దేవుడు తప్పకుండా నీడగా ఉంటాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను, పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. నీవు ఏ సమయంలో అయినా నీకు సమస్య లేదు, బాధ లేదు, ఇబ్బంది లేనే లేదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును. చూడండి, ఒక్క దేవుడి నీడగా మనకుంటే ఎన్ని ప్రొడక్షన్లో, ఎన్ని కాపుదల్లో, ఎన్ని భద్రతలో. అవునా కదా? మనం చూస్తూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునిచే కాపాడబడుచున్నాము, మన జీవితంలో దేవునిచే బ్రతుకుతున్నాము, మన జీవితంలో దేవుడే మనల్ని తన కృపలో తన దయలో నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయబడాలంటే దేవుని యొక్క నీడ మన మీద ఉండేలాగా, దేవుని యొక్క దృష్టి మన మీద ఉండేలాగా, దేవుని యొక్క చల్లని చూపు మన మీద ఉండేవారుగా మనం ఉండగలిగితే ఈ 3 ధన్యతలు దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. మొదటిది, నీవు దాచబడదువు కాపాడబడదువు. కీర్తనలు 27వ కీర్తన, కీర్తనలు 27వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవుడు నా దేవా, నన్ను దిగవాడకము, నన్ను విడువకము. హల్లెలూయా. ఇక్కడ దావీదు పక్షుడు దేవుడిని తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీ ముఖమును నాకు దాచకము, నీ ముఖాన్ని నాకు దాచమాకయ్యా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను స్తుతిస్తున్నప్పుడు, నేను మహిమపరుస్తున్నప్పుడు, నేను కీర్తిస్తున్నప్పుడు నీ ముఖమును నేను చూడాలనేటువంటి మాటలు తెలియపరుస్తున్నాడండి. ఇంకా ప్రాముఖ్యం మనం చూస్తా ఉంటే, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే. నీ కోపం నా మీదకి రానివ్వద్దు దేవా. నీవు లేకపోతే నా జీవితం లేదు, నా బ్రతుకు లేదు. నీవే నాకు సహాయకుడవు, నీవే నన్ను కాపాడువాడివి, నీవే నా పక్షాన ఉండాలని దావీదు భక్తుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడండి. ఇక్కడ మనం చూస్తా ఉంటే, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయకుడవు నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను వాడకము. ఇక్కడ మనం చూస్తా ఉంటే, నన్ను విడువకము, నన్ను కాచుము, నన్ను కాపాడు అనేటువంటి అర్థం అక్కడ మనకి వాక్యము తెలియపరుస్తుందండి. ఈనాడు మనం చూస్తా ఉంటే, ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి విడుదల ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. వారి మార్గాల్లో పగలు అగ్ని స్తంభమై, రాత్రి మేఘ స్తంభమై దేవుడు వారిని నడిపించాడు. వారిని కనాను ప్రాంతానికి తీసుకెళ్ళాలని ఆలోచన చేసి మోషే ద్వారా, అహరోను ద్వారా దేవుడు నడిపించడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు వారి స్వయంగా వెళ్ళరా సనుగులు, ఇబ్బందులు, సమస్యలు. కనాను ప్రాంతానికి వెళ్ళడానికి కూడా మధ్యలోనే ఇబ్బందులు, అపవాదులు మధ్యలోనే అనేకమైనటువంటి ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారండి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సంఘములో నేను చెప్పగలను, దేవుడే ఇంతవరకు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవునిచే కాపాడబడాలంటే ఆయన మన కుడి పక్కన నీడగా
ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉంటే దేవుడు నీడగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు, దేవుడు ధైర్యపరుస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అని ఆలోచన మనం కలిగి ఉన్నప్పటికీ ఈ లోకం ఏం చేస్తా ఉంటుందంటే లోక సంబంధమైనటువంటి ఆకర్షణ మన మీదకి గురి చేస్తా ఉంటుంది బాణం వల్లే. అవునా కదా? మనం చూస్తా ఉంటే సర్వసాధారణంగా నేను విజయవాడ ప్రాంతానికి ప్రాంతానికి వెళ్ళే సమయంలోనే ట్రాఫిక్ జామ్ అవ్వటం, ఆ ప్రాంతానికి వెళ్ళి ఇక టయానికి వెళ్ళాలనుకునేటప్పుడు కల్లా ఏదో ఒక ఆటంకం, ఏదో సమస్య, ఏదో ఒక ప్రాబ్లం, అది బండి వల్ల రావచ్చు, లేకపోతే వేరే వేరే వాటి వల్ల రావచ్చు. అలా సమయం లేట్ అయినప్పుడు నాకేం ఆలోచన వచ్చిందంటే ఇంకెటువంటి సమయం ఎక్కువైపోయిందిగా, నేను వెళ్ళకపోతే బాగుండని అపవాదులు ప్రేరేపిస్తా ఉంటాడు. అయినా కానీ చివరి ప్రార్థన అయినా మనం ఆమెనేటప్పుడు మనం ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని మనం వెళ్తూ ఉన్న సందర్భంలోనే ఆ కొద్ది దూరం వెళ్ళగానే మా బ్రదర్ ఫోన్ చేసి నీ కొరకు ఎదురు చూస్తున్నాను, ఎంతసేపట్లో వస్తా ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనకి నీడగా ఉన్నప్పుడు అనేకమైన ఆలోచనలు, అనేకమైనటువంటి తలపులు, అనేకమైనటువంటి ఉద్దేశాలు మానవులుగా మనకు సర్వసాధారణంగా వస్తానే ఉంటాయి. అవునా కదా? ఈ ఆలోచనలన్నీ మనకు రాకుండా ఉండాలంటే మన హృదయము క్లీన్ చేయబడాలి, అనగా ఖాళీగా ఉండాలి. హృదయం ఖాళీగా ఉంటుందంటే అసలు కుదిరే పనే కాదు. హృదయం ఏం చేస్తా ఉంటుంది? గమ్మత్తుగా కొన్ని విషయాలు తెలియపరుస్తాను. ఈ మనసు ఏం చేస్తా ఉంటుందంటే రాత్రే నిన్ను రీఛార్జ్ చేసింది. ఎలా చేసిందంటే రేపు ఉదయం నేను పలానా చోటకు పోవాలి కనుక పొద్దున్న ఈ చేసుకోవాలి, మధ్యాహ్నం ఈ చేసుకోవాలి, రాత్రి ఈ చేసుకోవాలని తెలియపరిచింది. మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటే అనేకమైనటువంటి పండగలు, క్రిస్మస్, లేకపోతే న్యూ ఇయర్, లేకపోతే ఈస్టర్, గుడ్ ఫ్రైడే అనేకమైనవి జరుపుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ ఎందుకు జరుపుకుంటున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే తిండి మీద మనకు అసలు ఆశ ఉండనే మనకు వాక్యం చెబుతుంది. మరీ ఇది అంటుందా, తిండి బోతుపై ఉండకము అంటుంది. సర్వసాధారణంగా పండగలు ఏం చేస్తుంది తెలుసా? అసలు అప్పుడు మనం తినాలి, ఆ సంవత్సరం అంతా కూడా తినాలి, వెరైటీలు ఆ రోజు తినాలి. డబ్బులుండే ఉండకపోయి ఉంటారు పక్కన పిలిచేవారు. అవునే కదా? కొంతమంది మనం నేను చూస్తా ఉంటే అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదు జీవితంలో గొప్ప కాపుదల దేవుడు తనకు దయచేస్తాడండి. 27 మొదట్లో మనం చూస్తా ఉంటే యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఇప్పుడు నేను అంటాను, ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు దేవుని యొక్క వెలుగులో ఉన్నారా లేరా? లేరు. సర్వసాధారణంగా మనం బయటికి పోయి చూసాం అనుకోండి, ఏదో షాడో మనకు కనపడింది. చీకటిగా ఉన్నప్పుడు అంతేగా, ఏదో నీడ కనపడింది. ఆ నీడ ఏం చేస్తుందంటే ముందుకు వస్తున్నట్టు, వెనక వెళ్తున్నట్టు వస్తుంది. ఏం లేదు, నీ కళ్ళు అలా భ్రమ చేస్తా ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు దేనికి భయపడరు. ఒక్కటే మాట, ఎవరైతే భయపడతారో వారికి విశ్వాసం లేనట్టే. అవునా కదా? అందుకనే విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మనం వేగిరి పడేవారిగా, ఆలోచన కలిగే వారిగా, ఆయన వైపు చూచేవారిగా మనం ఉంటే ఏ భయము నిన్ను ఏమీ చేయకుండా ఆ భయము నుంచి నిన్ను దేవుడు ధైర్యము, బలము, శక్తిని దయచేయును గాక. ఆమేన్. దేవుడు దాచబట్టం అంటే పిరికి ఆత్మను తీసేస్తాడండి, దరిద్రమైనటువంటి స్థితిని తీసివేస్తాడు, పనికి రాని రోత జీవితాన్ని మార్చివేస్తాడు. అందుకనే దావీదు భక్తుల యొక్క ప్రార్థన మనం చూస్తా ఉంటే, నేను దేనికి పనికిరాన్నయ్యా, నేను దేనికి ఉపయోగం లేని వాడిని ప్రభువా, నన్ను నీవు ఎన్నుకున్నావు. నిజమే, దావీదు యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూస్తే తన తండ్రి, తన సహోదరులతో ఎన్నిక చేసుకోలేదు. తనని ఏకానికి పనివాడిగానే చూశాడు. కానీ దేవుడు ఎలా చూశాడంటే తన యొక్క భక్తుడిగా దేవుడు చూశాడండి. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా అంతే. కొన్ని సందర్భాలు మనల్ని ఎంత చూస్తారంటే, ఏ పని చేయవు, అసలు దేనికి పనికిరావు, ఏనా దేనికి పనికిరావు, ఎందుకు ఏదంటా ఉంటారు. కానీ నీవు దేవుని యందు భక్తి కలిగి, దేవుని యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు నీవు కలిగి ఉంటే నీ జీవితము, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నీకు వేలు పెట్టి చూపించారో, ఎవరైతే నిన్ను ఇబ్బందికరమైనటువంటి మాటలతో, దూషణతో మాట్లాడారో వాళ్ళ ఎదుటే దేవుడు నిన్ను ఘనపరచును గాక. ఆమేన్. అయితే మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని యందు అమితమైనటువంటి భక్తి, విశ్వాసము, శ్రద్ధ, డెడికేషన్, ప్రేమ కలిగి ఉండేవారమై ఉండాలి. మొదటి మాట, దేవుడు నీకు నీడగా ఉంటే జరిగే కార్యాలు నీవు దాచబడదు, కాపాడబడదు. అన్నాడు
దేవుడు తన బిడ్డలకి కొన్ని మాటలు తెలియపరిచి వాడిని ధైర్యపరిచాడు. వారి పక్షాన దేవుడు ఉన్నాడు. దావీదు జీవితంలో యుద్ధ సంబంధమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు నేనున్నా నీ పక్షానని అపజయము నుంచి జయము దేవుడు తనకు దయచేశాడండి. సొలొమోను జీవితంలో సొలొమోను ప్రార్థన చేస్తే ఒక జ్ఞానమే అడిగాడు దేవుడిని, ఎంత కదా ఒక జ్ఞానం అడిగితే సమస్తము దేవుడు తనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే తన యొక్క డెడికేషన్, తన యొక్క ప్రార్థన, తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఎన్నిక చేసుకుని ఉన్నాడండి. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కనుక ఆయన దృష్టి యందు మనం అమితమైనటువంటి ప్రేమ, భక్తి, కృప, కాపుదల పొందుకునేటువంటి వారిగా మనము ఉండాలి. ఆనాడు నినేవే వారు భయంకరమైనటువంటి శోధన, వేదన, పాప సంబంధమైనటువంటి స్థితిగతులు చేశారు. కానీ వారి స్థితిని వారి గుర్తెరిగి వారు బూడిద పూసుకొని వారు రాజు, మంత్రి, భటులు, ఆ ఊరి వారు, ఆ ప్రాంతపు వారు మాత్రమే కాకుండా వారికి కలిగిన పశుమందుల సమస్తము ఉపవాస దినమును ఆచరించారు. వారికి రాబోతున్నటువంటి దుర్గతిని వారికి రాకుండా దేవుడు ఆపివేశాడండి. హల్లెలూయా. కనుక దేవుడే మనల్ని దాచుతాడు, దేవుడే మనల్ని కాపాడుతాడండి. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చల్లని చూపు, ఆయన నీడ మన మీద ఉండేటువంటి స్థితి మనం కలిగి నడిచే వారమై ఉండాలి. హల్లెలూయా. రెండో పాయింట్ నేను తెలియపరుస్తాను చూడండి. రెండో పాయింట్, ఆపదలు తొలగిపోవును. ఆపదలు అనగా ఎన్ని ఆపదలు అంటే మనకి, అవునా కదా? బయటికి వెళ్తే కుక్కతో ఆపద, కుక్కలు మరొకటం, లేకపోతే వీధి మీదకి వెళ్తే ఆపద, లేకపోతే శత్రువు ద్వారా ఆపదలు. చూద్దామాట కీర్తనలు 57వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణు జొచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ భక్తుడు? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. మహోన్నతుడైన దేవుడా అని తెలియపరుస్తున్నాడు. ఈ ఆపదలు మనం చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి ఆపదలు కొన్నిసార్లు మనంతరం మనం తెచ్చుకుంటాం, కొన్నిసార్లు మన క్రియల ద్వారా వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మన యొక్క తలంపుల ద్వారా వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అపవాది ద్వారా ఆపదలు మనకు వస్తూనే ఉంటాయి. ఏంటి మొదట బాగానే ఉన్నాడు, ఏమైంది, ఇది సడన్ గా ఏం జరుగుతుంది, ఏమైంది అనేటువంటి ఆలోచన మనకు ఎదురవుతూ ఉంటుంది. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీడ కనుక మనకి నీడగా ఉంటే మనకి విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధమును వర్తిల్లకుండా చేయును గాక. ఆమేన్. ఈ ఆపదలు, సమస్యలు, ఇబ్బందులు ఎందుకు వస్తా ఉంటాయంటే ఆనాడు దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో దేవుని తోడు, కాపుదల, కృప, ప్రేమ ఉన్నంత వరకు సమాధానంగానే ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు లేడు, ఏమి లేడు, నా ఇష్టం, నా ఆలోచన, నా తలపులనే వెర్రి జ్ఞానము కనుక మనిషికి వచ్చింది అనుకోండి, ఆ జ్ఞానం ఏం చేస్తా ఉంటుందంటే పాపపు ఊపిలో పడిపోయి కొట్టిమిట్టాడు దాకా వాడిని విడిచిపెట్టదు. ఇక్కడ రెండు రకాల జ్ఞానాల గురించి నేను తెలియపరుస్తాను. దేవుడు దయచేసే జ్ఞానము ఆత్మతో, శక్తితో, పరిశుద్ధంతో నిండి ఉంటుంది. లోకము సంబంధించే అజ్ఞానము దేనికి పనికిరాదు. దానివల్ల ఏమొస్తుందంటే దేవునికి దూరంగా మన జీవితంలో మన స్థితిగతులు పతనమైనటువంటి స్థితిలో పడిపోయేటువంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ఆనాడు ఆ జ్ఞానముల గురించి మనం చూడగలిగితే ఆదికాండంలో మనందరూ తెలిసిన మాటలే. ఆదికాండం 6వ అధ్యాయంలో 9 చదువుకున్నాం, 8 చదువుదాం. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడేను. ఇదే నోవాహు నీతి పరుడును, తన తరములలో నిందారహితుడెను. నోవాహు దేవునితో కూడా నడచిన వాడు. హల్లెలూయా. ఆ సందర్భంలో మనం చూస్తా ఉంటే దేవుడు ఎందుకు చేసిన మనుషులని ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. అయితే ఆ ప్రాంత పట్టణంలో అందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ, ఇష్టం వచ్చినట్లు తాగుతూ, ఇష్టం వచ్చినట్లు పాపభూమిలో పడిపోయి ఉన్నప్పటికీ నోవాహు అనే భక్తుడు మనకి దేవుని కృప పొందుకొని కనిపెట్టుకుని ఉన్నాడండి. హల్లెలూయా.
అయితే ఆ సందర్భంలో దేవుని మాట నోవాహు విన్నాడు. నాడు మనం ఏం చేయాలంటే దేవుని మాట వినటకు ఆసక్తి కలిగి ఉండాలి. చాలా మంది జీవితాలు మనం చూస్తా ఉంటే దేవుని మాట వినాల్సింది పోగొట్టి టీవీలు చూడటం మొదలు పెట్టేశారు. దేవుని మాట వినాల్సింది పోగొట్టి ముసలమ్మ ముచ్చట్లు మొదలు పెట్టారు. దేవుని మాట వినాల్సింది పోగొట్టి అనేకమైనటువంటి లోకమైన సంబంధమైనటువంటి కార్యాలు ఆలోచన కలిగి ఉంటున్నారండి. ఆయన మాట మనం శ్రద్ధగా వింటే ఆ మాట మన జీవితాన్ని ధన్యకరంగా, ఆశీర్వాదంగా, దీవెనకరంగా మారుస్తుంది. అయితే ఇక్కడ తెలియపరచాలనుకున్నది ఏంటంటే ఆపదలు తొలగిపోవాలంటే మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏంటంటే చెబుతాను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచినవాడు. అంటే దేవుని ఆజ్ఞ, దేవుని మాట, దేవుని కట్టడల ప్రకారం తన జీవితాన్ని ముందుకి కొనసాగించాడు. అందుకే అంతమందిని నాశనం చేయబడుతున్నప్పటికీ నోవాహుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట నోవాహు విన్నాడు. ఆ ఓడను సిద్ధపరుచుకున్నాడు. ఆ రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి జల ప్రవాహం, వర్షము వచ్చేసింది. ఆ వర్షములో అందరూ నాశనం అయిపోయారు. కానీ దేవుని మాట విన్న నోవాహు తన కుటుంబము రక్షింపబడింది. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఆపదలు తొలగించాలంటే నీతిమంతులుగా మనం ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. దేవుని యందు అమితమైనటువంటి భక్తి కలిగి ఉంటూ దేవునితో నడిచే స్థితి మనం కలిగి ఉండాలి. ఎందుకు దేవుడితో నడవాలంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడు. ఆయన మార్గదర్శి అయి ఉన్నాడు మనకి. మన మార్గాలు ఇరుకు మార్గంగా ఉండాలి. మన మార్గాల్లో ఇబ్బందులు, సమస్యలు, శోధనలు వచ్చినా మనకి ఇబ్బంది ఏమి లేదు. విశాలమైనటువంటి మార్గాల్లో ఏముంటుందంటే పాపం ఉంటుంది. విశాలమైనటువంటి మార్గాల్లో పనికిమాలినవి ఉంటాయి. విశాలమైనటువంటి మార్గాల్లో మనల్ని పిత్తమైనటువంటి స్థితిలో పడవలసేటువంటి క్రియలు ఎదురవుతూనే ఉంటూ ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆపదలు తొలగిపోవాలంటే దేవుడు నీ కుడి పక్కన నీడగా ఉండాలంటే మనతో దేవుడు ఉండాలి, మన మధ్య దేవుడు ఉండాలి. ఇంతకుముందు తెలియపరిచాను, మన ఉదయం లెగవగానే చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేస్తాం. యథావిధిగా మీరు తెలియపరుస్తాడు ప్రార్థన చేస్తామని. కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మన ఎదురుండి మన ప్రార్థన వింటున్నారనేటువంటి నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నాం అనుకోండి, నువ్వు చెప్పిన మనవలని దేవుడు తప్పకుండా వింటాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము అసాధ్యమైనది ఏమీ ఉండదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఇక తర్వాత నువ్వు లెగిసి బ్రష్ చేసుకునేటప్పుడు ప్రభు నాతో ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత టిఫిన్ చేసేటప్పుడు ఏదో నామకార్థంగా ఇటొక ముద్ద కాకుండా కొద్ది నిమిషాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏది తింటున్నా, ఏది తాగుతున్నా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా చెప్పాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనం మొదలు పెట్టాలి. అటు చూస్తున్నా, ఇల్లు చూస్తున్నా, ఇవన్నీ మనకు వద్దు. నువ్వు ఎక్కడున్నా ఒక నిమిషం కళ్ళు మూసుకొని దేవా తింటున్నాను, పరిశుద్ధపరచు, ఇది నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు అని తెలియపరచాలి. అప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనతోనే ఉన్నాడు. మనం ఏ పని చేస్తున్నా దేవుడు నా పక్కనే ఉన్నాడని నీవు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర, మళ్ళీ రాత్రి భోజనం చేసిన తర్వాత, మళ్ళీ నువ్వు నిద్రపోయి మంచం మీదకి వెళ్ళి చివరి ప్రార్థన వరకు ప్రభువు నాతోనే ఉన్నాడనేటువంటి నమ్మకం నీవు కలిగి ఉంటే ఆ రోజు నీ మాట, నీ నడవడిక, నీ క్రియలు, నీ ఆలోచనలు లోక సంబంధమైనటువంటి రీతిగా ఉండనే ఉండవు. ఆ రోజు యథార్థముగా ఉంటావు, నీతి కలిగి ఉంటావు, పరిశుద్ధముగా ఉంటావు. దేవుని మాటలే నీ నోట ఉంటాయి. ఎందుకంటే దేవుడే మనకి నీడగా పక్కనే ఉన్నాడు కనుక. నేను తెలియపరుస్తాను, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఇప్పుడు మన మధ్య దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆపదలు తొలగిపోతాయి. ఆయన మన పక్షాన ఉంటే ఆపదలు తొలగిపోతాయి. అవి శరీర పరంగా అయినా, ఆరోగ్య పరంగా అయినా, అపవాది పరంగా అయినా, లేకపోతే అప్పుల పరంగా అయినా, రోదన పరంగా అయినా, వేదన పరంగా అయినా, ఆకలి పరంగా అయినా, ఏ స్థితి నుంచైనా దేవుడే మన పక్షాన నీడగా ఉండి నీకున్న ప్రతి ఆపదను యేసు నామములో కొట్టి వేయబడును గాక. ఆమేన్. మూడో పాయింట్ చూద్దాం మనం. దేవుడు నీకు నీడగా ఉంటే జరిగే కార్యాలు. మొదటిది, నీవు దాచబడదవు, కాపాడబడదవు. రెండవది, ఆపదలు తొలగిపోవును. మూడవది, ఆనందము కలుగునండి.
ఏం కలిగింది? ఆనందము కలిగింది. పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. 2వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితునై నేను అతనిని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనకి అడవి వృక్షంలో బల్దాన వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితునై నేను అతన్ని నీడకు కూర్చుంటిని. హల్లెలూయా. మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన నీడలో మనం ఉన్నప్పుడు మహాదానందకరమైనటువంటి జీవితం దేవుడు మనకి ఇస్తాడండి. ఆ ఆనందము డబ్బులతో కొనుక్కుంటే రాదు, ఆ ఆనందము బంగారంతో రాదు, ఆ ఆనందము ఆస్తులతో రాదు, కానీ విరిగి నలిగిన హృదయంతో ప్రభు మనకు సమీపంగా ఉన్నటువంటి అట్టి భక్తి కలిగి మనం ఉంటే దేవుడు ఇచ్చేటువంటి ఆనందము యుగ యుగములో నిలుచును గాక. ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఈనాలో నీ కోసమే సాక్షాతమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఇచ్చేటువంటి ఆనందం పొందుకునే వారిగా మనము ఉండాలి. నిజంగానే ఆయన మన జీవితంలో లేకపోతే మనం అసలు అర్హత లేని వాళ్ళు, మన దేనికి పనికిరానటువంటి వారిని దేవుడు మనల్ని ఎన్నిక చేస్తున్నాడండి. తన బిడ్డలుగా, తన యొక్క రాజ్యపు వారసులుగా, యువరాజులుగా మనం ఎన్నిక చేసుకున్నప్పుడు దేవుని యొక్క మాటలు వినక, దేవుని యొక్క ఆలోచన వినక, దేవుని యొక్క తలంపు ప్రకారం మనం జీవించడం వల్ల ఉపయోగం ఉండదా? ఏమీ ఉండదు. కనుక ఆనందము కలుగుతుంది. ఆ ఆనందము నీ యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయడానికి వీలు ఉండనే ఉండదు. చివరి మాట 4వ పాట యెషయా గ్రంథం 25వ అధ్యాయము ముగింపులోకి వచ్చేసాం. మనం తర్వాత కార్యక్రమం చూసుకున్నాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దేవుని యొక్క నీడ నీకు ఏ ఏ విషయాలు అద్భుత కార్యం జరిగించుతుంది చూడగలిగినట్లయితే, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటినట్టండి. హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. దేవుడంట మనకి నీడగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? ఎండ తగలకుండా, గాలి వాన తగలకుండా, వెట్ట తగలకుండా, చలి తగలకుండా, ఏమీ తగలకుండా దేవుడు మనకి నీడగా ఉన్నాడు. చూస్తూ ఉంటే భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. ఆయన బీదల పక్షాన, దరిద్రుల పక్షాన ఉండేవాడై ఉన్నాడు. ద సేమ్ టైము దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను. దరిద్రత అంటే నేను ఒక మాటలో చెప్పగలనా? దేవుణ్ణి కలిగి దేవుని యొక్క విషయాలు ఆలోచన కలిగి ఉండలేకపోవటమే దరిద్రం అండి. అవునా కదా? దేవుని భక్తిలో, దేవుని ప్రేమలో, దేవుని కృపలో, దేవుని యందు నీతి, యథార్థత, పరిశుద్ధత లేకుండా ఉండటమే మనకి అంతకంటే గొప్ప దరిద్రమై ఉంది. కనుక దేవుడు మనకి నీడగా ఉంటూ గాలివాన తగలకుండా, ఆశ్రయముగాను,
వెంట తగలకుండా నీడగాను ఉన్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నీకు నీడగా ఉండని పరిశుద్ధాత్ముడు శ్రేష్టమైనటువంటి సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గనక మన పక్షాన ఉన్నాడని మనం ఆలోచన కలిగి మనం ఉదయం మొదలుకొని రాత్రి వరకు మన పనులు జరిగించామనుకోండి, తప్పకుండా దేవుడు మన పక్షాన ఉంటాడు. మీరు అనుకుంటా ఉంటారు నేను ఒక్కడే ఉన్నాను, ఎవరు లేదు అనుకుంటారేమో. దేవుడు చూచు ఉన్న దేవుడే ఉన్నాడు. ఆయన నేత్రము ఈ ప్రపంచంలో ప్రతి మానవుని సమస్తమును కూడా ఇప్పటికీ ప్రతి విషయంలో కూడా చూస్తూనే ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈ లోకంలో ఏ నీడను ఆశ్రయించగా దేవుని నీడను ఆశ్రయించము, తద్వారా దేవుడు నీకు నీడ వలె వెన్నంటే సంరక్షించును. తీవ్రమైన ఎండలాంటి శ్రమలు వేడిమి నుంచి సేద తీర్చును. నీ జీవితంలో ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ నిట్టూర్పులు వచ్చినా దేవుడు నిన్ను ధైర్యపరిచి బలపరిచి తన కృపలో తన శక్తిలో నిన్ను నడిపించును గాక. ఆమేన్. కీర్తనలు 27వ కీర్తన 9వ వచనంలో ఒకసారి మనం చూడగలిగినట్లయితే, కీర్తనలు 121:5లో చూద్దాం. స్టార్టింగ్ చదువుకున్నటువంటి వాక్యము, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. ఇప్పుడు ఎవరంటే మనల్ని కాపాడేది? మన దేవుడే మనల్ని కాపాడేవాడు. మన కుడి పక్కన ఆయన నీడగా ఉన్నాను అని చెప్పాడండి. కనుక ఎక్కడి నుంచైనా దేవుడి యందు మనం అమితమైనటువంటి భక్తి కలిగి ఉందాం, యథార్థత కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం. దేవుడు నీకు నీడగా ఉంటే జరిగే కార్యాలు 4 విషయాలు దేవుడు మనకు తెలియపరిచాడు. మొదటిది, నువ్వు కాపాడబడదువు. రెండవది, నీకు ఉన్నటువంటి ఆపదలు తొలగిపోతాయి. మూడవది, ఆనందము కలుగుతుంది. నాలుగవది, ఏ సమస్యలో, ఏ వాతావరణంలో, ఏ స్థితిగతుల్లో నీవు ఉన్నా ఆయన నీకు నీడగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరి జీవితంలో జరిగించును గాక. ఇవన్నీ కూడా మనం పొందుకుందుము గాక. పరిశుద్ధాత్ముడి మాటలన్నీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే, తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే 2 నిమిషాలు ప్రభువుని వేడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవా, నీవు నాకు నీడగా ఉండు తండ్రి, నీవు నాకు నీడగా ఉంటే చాలు ప్రభువా, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలని వ్యక్తిగతంగా ప్రభువుని ప్రార్థిద్దామండి. కళ్ళు మూసుకొని, ప్రభువా ఇదిగో తండ్రి, శ్రేష్టమైనటువంటి సాయంకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను తండ్రి నీ బిడ్డల జీవితంలో జరుగుతున్న మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు నీడగా ఉంటే కాపాడబడతామని తెలియపరిచావు తండ్రి. మీరు నీడగా ఉంటే ఆపదలు తొలగిపోతాయని తెలియపరిచావు దేవా. మీరు నీడగా ఉంటే ఆనందము కలుగుతుందని తెలియపరిచావు తండ్రి. మీరు నీడగా ఉంటే ఏ సమస్యలు, ఏ వాతావరణం, ఏ ఉపదలు వచ్చినా నేను రక్షిస్తానని తెలియపరిచావు తండ్రి. అటు కృపతో మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో మా జీవితాల్లో, మా కుటుంబ పరంగా, మా స్థితిగతుల పరంగా, మా సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. దేవా, మీ చల్లని చూపు మాకు చాలు తండ్రి. నీ మాట చాలు ప్రభువా, నీ ప్రేమ చాలు తండ్రి, నీ కృప చాలు ప్రభువా. మీరు మాతో ఉంటే చాలు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రతి ఒక్కరు ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చినా ప్రభు మనతో ఉన్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ సమయంలో నోరు తెరిచి మన హృదయపూర్వకంగా ప్రభుని ప్రార్థించగలిగితే నీ స్థితి, నీ పరిస్థితి, నీ స్థితిగతులు దేవుడు మార్చును గాక. నీకు దేవుడు నీడగా ఉండును గాక. నీ కుటుంబము స్థితిగతులు మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దీవించును గాక. ప్రభువా, నీ నీడ మాకు దయచేయి తండ్రి. మా కుటుంబాల్లో మీరు ఉండండి ప్రభువా, మా హృదయంలో మీరు ఉండండి తండ్రి. మమ్మల్ని మీరు నడిపించండి ప్రభువా, బలపరచండి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఇదిగో తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, అనేకమైనటువంటి విషయాల్లో తండ్రి ప్రమాదం నుంచి కాపాడింది మీరే తండ్రి. నాయన ప్రభు, అనారోగ్యం నుంచి కాపాడింది మీరే నాయన ప్రభు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడింది మీరే తండ్రి. మీరు కాపాడు వారై ఉన్నారు ప్రభువా. కునుకడు నిద్రపోడని తెలియపరిచిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మేము పుట్టి ఊహ ఎరిగిన కానుంచి ఈ క్షణం వరకు కూడా మీరే మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి, ఆపదలున్నాయని తండ్రి తొలగిపోతాయని తెలియపరిచావు తండ్రి. అనేకమైనటువంటి విషయాలు ఆపదలు మా మీదకి గురి చూస్తూ ఉన్నాయి ప్రభా. మనుషుల ద్వారా ఎన్నో ఆపదలు వస్తున్నాయి తండ్రి. అపవాది ద్వారా ఎన్నో ఆపదలు వస్తున్నాయి. మన అనుకున్న వారి ద్వారా ఆపదలు వస్తున్నాయి ప్రభా. మేము ప్రేమించే వారి ద్వారా ఆపదలు వస్తున్నాయి తండ్రి. ప్రతి ఆపదని, ప్రతి అవమానాన్ని, ప్రతి నిందని మీరు ఆశీర్వాదకరంగా మార్చుదురు గాక. ఎవరెవరైతే మాటల ద్వారా నైనా తండ్రి దూషించారో, అవమానపరిచారో, హేళన చేశారో వారి ఎదుటే నీ బిడ్డలు మీరు ఘనపరచుదురు గాక. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుదురు గాక. బహు ఘనత దయచేయుదురు గాక. ఇదిగో తండ్రి, ఆనందం కలిగితే తెలియపరచదు. నీ రెక్కల చోటున నీ నీడను ఉంటే మాకు ఆనందం తండ్రి. ఇదిగో ప్రభు, అర్హత లేని మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఆనందము నీలోనే నాయన ప్రభా. అతి గొప్ప ఆనందం మాకు దయచేయండి తండ్రి. లోక సంబంధమైనటువంటి ఆనందం మాకు అవసరం లేదు దేవా. ఇదిగో ప్రభు, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము మీరు మాకు దయచేయుదురు గాక. ఆత్మలో నడిపించుదురు గాక. ఆత్మలో బలపరచుదురు గాక. ఆత్మలో శక్తిని దయచేయుదురు గాక. పరిశుద్ధాత్మలో నింపుదురు గాక. అటు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, వాతావరణం ఎలాగున్నా, పరిస్థితులు ఎలాగున్నా, పగలైనా ఎండైనా, ఏ సందర్భమైనా నేను నీకు నీడగా ఉంటానని తెలియపరచాను. అటు కృపతో మీరు బలపరచాలి తండ్రి. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే సమస్తము అపవాది యొక్క ఉచ్చులో ఉండి ఉంది నాయన ప్రభా. ఆ ఉచ్చు మాకు పడకుండా, ఆ వల మాకు నాయన తండ్రి తగలకుండా మీరు కాపాడండి. ఆపదలు తొలగించండి. ఆనందము దయచేయండి. సమాధానము దయచేయండి. దీర్ఘశాంతము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నీ ప్రార్థనలు ఏగిస్తున్న ప్రియా బిడ్డల యొక్క కుటుంబాలను బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ప్రతి కుటుంబంలో మీరుండండి తండ్రి. ప్రతి కుటుంబం సమస్యలు తొలగించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని చక్కగా సరి చేయండి తండ్రి. బాగు చేయండి తండ్రి. ఇదిగో గుండె చెదిరిన వారిని బాగు చేయవాడను నేనే సెలవించావు తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు కట్టుదురు గాక. ప్రతి కుటుంబంలో సమస్యలు తొలగించుదురు గాక. ప్రతి కుటుంబంలో మీరు తోడుగా ఉండి గొప్ప కార్యాలు జరిగించుదురు గాక. అటు కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, కొద్ది మంది కానీ సరిధిలో కూడి ఉన్నాం తండ్రి. పరిశుద్ధాత్మడు ఈ ప్రార్థన మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతం అంతా కూడా స్వాధీనపరుచుకున్నందుకు స్తోత్రాలు. నీ మహిమతో నింపినందుకు వందనాలు ప్రభా. నీ మాటల మీద నీ బిడ్డల యొక్క జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించండి తండ్రి. సమాధానం దయచేయండి ప్రభా. ఆనందం దయచేయండి తండ్రి. ఒకవేళ నీకు అయిష్టమైనటువంటి కార్యంలో ఉండి ఉంటే యేసు నామములో ప్రతి అయిష్టమైనటువంటి కార్యంలో మీరు ఇప్పుడే తీసివేయుదురు గాక. తొలగించుదురు గాక. పరిశుద్ధ పరచుదురు గాక. మీ కృపతో బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ తలలో వచ్చిన నీ బిడ్డల యొక్క జీవితంలో నూతన కార్యము జరిగించారు తండ్రి. ఈ సంవత్సరంలో ఒక గొప్ప కార్యం నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించుదురు గాక. ఇదిగో తండ్రి, దూరాన సమీపాన్ని నీ మాటలు ఆలకిస్తూ ప్రియా దేవుని బిడ్డలో ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను బట్టి మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్న బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ ప్రాంతంలో ఇటు రీతిగా ప్రార్థనలు జరుగుతుండగా ఈ ప్రాంతానికి మీరు ఆశీర్వాదకరంగా మార్చుదురు గాక. కుటుంబాల సమస్యలు తొలగించుదురు గాక. ఆర్థిక ఇబ్బందులు తీసివేదురు గాక. అనారోగ్యం నుంచి విడుదల దయచేయుదురు గాక. మీరే తోడే ఉండే గొప్ప కార్యము ఈ ప్రాంత బిడ్డలు మీరు దయచేయుదురు గాక. అంత మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీ బిడ్డలందరి పక్షాన్ని మీరు తోడుగా ఉండి నీ ప్రేమ, నీ కాపుదల, నీ సమాధానము, నీ గొప్ప ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకును, దూరాన సమీపాన దేవుని మాటలు ఇస్తున్న ప్రియా దేవుని బిడ్డలకును దేవుడు వారికి నీడగానే వారితో ఉండి వారిని బహుగా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రభు వారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్ము బహుగా ఆశీర్వదించి దీవించును గాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.